అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఈ పెహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత భారతదేశ శక్తి మొత్తం ప్రపంచం చూసింది. ఎందుకంటే ఈ రిటాలియేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం, మేము మీ ప్రతీకారం తీర్చుకుంటామని చాలా పీస్ఫుల్గా భారతదేశం ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. అంతేకాకుండా అంతర్జాతీయ సమాజాన్ని కూడా కదిపింది. వెంటనే ఇజ్రాయెల్ కానీ, న్యూజిలాండ్ కానీ, ఆస్ట్రేలియా కానీ, యుఎస్ కానీ ఇవన్నీ కూడా భారతదేశానికి మద్దతుగా వచ్చాయి. ఇప్పుడు మనం చేసేది ఏంటి అని అంటే, అసలు భారతదేశానికి ఇంత శక్తి ఎలా వచ్చింది? గత పాలకులు ఉన్నప్పుడు మనం చూసాం, ఈ వీక్ పాలసీస్ తీసుకోవటం లేదా భారతదేశాన్ని అనిశ్చితిగా ఉండడమే మనం చూసాం. కానీ భారతదేశం శక్తివంతంగా ఎలా మారుతుంది, ఎందుకు మారింది, ఏ ఏ అంశాల పట్ల భారతదేశం శ్రద్ధ వహిస్తుంది అనేది ఇప్పుడు మనం చర్చిద్దాం. వాస్తవానికి భారతదేశంలో డెమోక్రసీ ఉంది, ప్రజాస్వామ్యం ఉంది. ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ఇక్కడ ప్రజలు స్వేచ్ఛగా కులాలకి మతాలకు అతీతంగా బతకచ్చు, ఓటు హక్కు వినియోగించుకోవచ్చు, అవసరమైతే ప్రధానమంత్రినైనా లేదా ఎంపీలనైనా అపోజిషన్ ఎవరినైనా సరే స్వేచ్ఛగా ప్రశ్నించవచ్చు పాలసీ మ్యాటర్స్ మీద, వ్యక్తిగతం కాకుండా. సో ఇంతటి స్వేచ్ఛ, వ్యక్తిగతం కూడా క్వశ్చన్ చేయొచ్చు, ఎప్పుడన్నా కరప్షన్ ఉన్నా ఇంకోటి ఉన్నా. సో ఇంత స్వేచ్ఛ భారతదేశంలో ఉండబట్టి ఇక్కడ ప్రజలు ప్రశ్నించడం ద్వారా నేర్చుకోవటం. అయితే 3 రకాల కాన్సెప్ట్స్ ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా. ఒకటి ఏంటంటే డెమోక్రసీ ప్లస్ గ్లోబలైజేషన్ అంటారు. డెమోక్రసీ అంటే ఇందాక చర్చించుకున్నాం. గ్లోబలైజేషన్ అంటే ఏంటి? ఫ్రీ ట్రేడ్. మనం 1990 ముందు ఏంటి, పివి నరసింహారావు గవర్నమెంట్ రాకముందు మనది క్లోజ్డ్ ఎకానమీ, ఇతర దేశాలు వస్తువులు ఇక్కడ వ్యాపారం చేయకూడదని ఉండేది. 1990 తర్వాత మనకేంటంటే భారతదేశం ఫ్రీ ట్రేడ్కి అంగీకరించింది. సో ఈ గ్లోబలైజేషన్ తాలూకా ముందు చాలా ప్రమాదం అని చెప్పిన వాళ్ళే ఇప్పుడు గ్లోబల్ విలేజ్ అంటున్నారు. అంటే ప్రపంచం అంతా కూడా చిన్న కుగ్రామంగా మారిపోయింది టెక్నాలజీ వలన. అప్పుడు గ్లోబలైజేషన్ని చాలా అపోజిషన్స్ వ్యతిరేకించాయి. కానీ ఈ రోజున గ్లోబలైజేషన్ వ్యతిరేకించడానికి ధైర్యం సరిపోవటం లేదు. ఎందుకు అని అంటే భారతదేశం ఏదైతే ఉందో ఇతర దేశాలతో ట్రేడ్ చేస్తూ ఉంది. ట్రేడ్ చేయటమే కాకుండా ఆ దేశాల నుంచి మనకు కావాల్సిన వస్తువుని దిగుమతి చేసుకుంటుంది. సో డెమోక్రసీ ప్లస్ గ్లోబలైజేషన్ ఈ ఫార్ములాలో ఏంటి అని అంటే, మనం ప్రజాస్వామ్యంగా ఉండటం, ఇతర దేశాలతో వర్తక వాణిజ్యాలు చేయటం, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేయటం. అయితే దీంట్లో ఉన్న సమస్య ఏంటి అని అంటే, చైనా లాంటి దేశాలకి విరివిరిగా వాళ్ళకి చాలా హ్యూమన్ రిసోర్స్ ఉంది, చిన్న కుటీర పరిశ్రమలు, మ్యానుఫ్యాక్చరింగ్ ఎబిలిటీ చాలా ఉంది. సో దీంతో ఏమవుతుంది అంటే, చైనా లాంటి దేశాలు ప్రపంచవ్యాప్తంగా తన ఎక్స్పోర్ట్స్ని పంపిస్తూ విదేశీ మారక ద్రవ్యాన్ని కూడగడుతూ ఉన్నాయి. మిగతా దేశాలు ఆ స్థాయిలో వెళ్ళలేకపోతూ ఉన్నాయి. సో దీని వలన డెమోక్రసీ ప్లస్ గ్లోబలైజేషన్ అడాప్టబిలిటీ తీసుకున్న దేశాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత ఇబ్బంది పడినాయి. మనకి యూరోప్ తీసుకుంటే బ్రిక్స్ దేశాలు అందుకే బయటకు వచ్చేసినాయి. బ్రిక్స్లో కొన్ని దేశాలు ఎందుకని, ఈ గ్లోబలైజేషన్లో చైనా, డెవలప్డ్ కంట్రీస్, అమెరికా ఇలాంటి కంట్రీస్ వేరే దేశాలకు విపరీతంగా తమ ప్రొడక్షన్ పంపిస్తున్నాయి. కానీ ఆ స్థాయిలో డెవలపింగ్ కంట్రీస్, ఇండియా కానీ, ఆఫ్రికా కానీ ఇలాంటి కంట్రీస్ అన్నీ కూడా చేయలేకపోతున్నాయి. సో ఈ ఫార్ములా భారత్ చేయలేదు. తర్వాత గ్లోబలైజేషన్ ప్లస్ సోవర్నిటీ అంటే సార్వభౌమాధికారం. ఈ గ్లోబలైజేషన్ తాలూకా ఇతర దేశాలు మనతో వర్తక వ్యాపారాలు చేసినప్పుడు విదేశీ సంస్థలు, ఈ వరల్డ్ బ్యాంక్ కానీ, IMF కానీ వీటి దగ్గర అప్పు తీసుకున్నప్పుడు అవి మన మీద అప్పు ఇచ్చిన వాడు ఇప్పుడు మన నెత్తి మీద కూర్చుంటాడు. అంటే కొన్ని పాలసీస్ పెడతాడు, కొన్ని కండిషన్స్ పెడతాడు, నువ్వు అప్పు ఎలా తీరుస్తావని. సో మన దగ్గర ఉన్న ఆస్తులను తాకట్టు పెట్టి వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పులు తెస్తూ ఉంటారు. అన్ని దేశాలు చేస్తూనే ఉంటాయి ఈ పనులు. సో ఇండియా కూడా కేర్ఫుల్గా, సో ఈ గ్లోబలైజేషన్ ప్లస్ సోవర్నిటీ విషయంలో భారతదేశ ఆంతరిక విషయాలలో ఇలాంటి ద్రవ్య సంస్థలు, IMF కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ మన దేశం మీద ఒత్తిడి తెస్తే అలాంటి వాటిని మనం వదిలేసుకుంటున్నాం. సో మరి ఫైనల్గా ఏమిటండి, మనం ఇప్పుడు మరి ఏ వ్యవస్థని మనం తీసుకున్నామండి అని అంటే, డెమోక్రసీ ప్లస్ సోవర్నిటీ అంటే ఏంటి అని అంటే, ప్రజాస్వామ్యంతో మనం ప్రజాస్వామ్యాన్ని పరిశీలిస్తూ మన సార్వభౌమాధికారానికి ఇబ్బంది కలిగించే వాటిని మనం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం. అంటే మనకి ఏ విధమైన వస్తువులు కావాలో ఆ మోతాదులోనే మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, మన దగ్గర ఉన్న వాటిని ఎక్స్పోర్ట్ చేస్తాం, మిగిలిన సర్ప్లస్ని ఎక్స్పోర్ట్ చేస్తాం. సో ఎప్పుడైతే ఈ డెమోక్రసీ ప్లస్ సోవర్నిటీ అనే కాన్సెప్ట్ మనం తీసుకున్నామో మన గౌరవం, మన మీద ప్రపంచ దేశాలకు గౌరవం పెరిగింది. ఓహో వీళ్ళు చాలా కేర్ఫుల్గా ఉంటారు, దేశభక్తులుగా ఉన్నారు, ఏ పార్టీలు అయినా అవనివ్వండి, కానీ భారతదేశం మీద కొంత చాలా ఒక తీరుతో వెళ్తున్నారు అనేది వాళ్ళకి అర్థమైంది. అంటే ఏంటి, ఇప్పుడు చైనా చూడండి, చైనా గ్లోబల్ ఎక్స్పోర్టర్, ఏదైనా అమెరికా కానీ, ఇండియా కానీ అన్నిటికీ పంపించేస్తూ ఉంటుంది అనమాట. సో మొన్న ఏం చేశారు, అమెరికాని చూసి బాగా ఎక్స్పోర్ట్స్ చైనా వచ్చేస్తున్నాయి, ట్రంప్ 125% ట్యాక్స్ వేశాడు. వేయంగానే చైనా ఏం చేసింది, వెంటనే ఇండియా మీదకి డంప్ చేయడం మొదలుపెట్టింది. సో అంటే ఇండియాని ఒక డంప్ యార్డ్గా,
తమ దగ్గర ఉన్న వస్తువులన్నీ అమెరికా పంపించకుండా ఇక్కడ పంపించేయటం, ఎక్స్పోర్ట్ చేయడం మొదలుపెట్టింది. దీన్ని గ్రహించిన భారత ప్రభుత్వం ఏం చేసిందంటే దీన్ని తిప్పికొట్టింది. మనకి ఏ వస్తువులు స్కార్సిటీ ఉందో, కొరత ఉందో, అంటే మనకి ఐరన్ కానీ స్టీల్ కానీ ఇలాంటివి ఉన్నాయో అవి దించుకొని మన దగ్గర విరివిగా దొరుకుతున్న క్లాత్స్ కానీ లేకపోతే మెడిసిన్ కానీ ఐటీ సర్వీసెస్ కానీ ఇవన్నీ కూడా మనం స్టాప్ చేసాం లేదా ట్యాక్స్ పెంచాం. సో దీంతో చైనాకు అర్థమైపోయింది, భారత్ వెంటనే గ్రహించింది అని. సో భారతదేశం ఇంత షార్ప్గా మారటానికి కారణం ఏంటి అంటే గత 15 సంవత్సరాలుగా సుదీర్ఘమైనటువంటి ఒక స్టెబిలైజ్డ్ ఎకానమీ ఉండటం, పొలిటికల్ స్ట్రక్చర్ ఉండటం, అదేవిధంగా మనకి డెమోక్రసీ ప్లస్ సావర్నిటీ ఈ రెండింటినీ ఈ ఫార్ములాను మనం అంటిపెట్టుకొని ఉండటం భారతదేశ అభివృద్ధికి కారణమైంది.